హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ చింటుగుండ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో నేను ఒక టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. గుడ్డు వెల్లుల్లి కారం అండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు 5 మినిట్స్లో ఈజీగా చేసుకొని తినేయచ్చు. వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం ఆ కారంతోనే తినేస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. రెసిపీని ఎలా ఉందో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసము జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 3, యాలకులు 2, మిరియాలు 4 వేసుకొని ముందుగా పొడి చేసుకోవాలండి. మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లోనైనా దంచుకోవచ్చు. అలాగే కొంచెం బరకగా పొడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిగడ్డ తీసుకోవాలండి. చక్కగా పొట్టు తీసేసుకొని దంచేసుకోవాలి. అందులో వేసి అందులోనే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్లుగా దంచేసుకోవాలి, లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తగా దంచేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకుందాము. తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని అంతా కూడా తాలింపు మంచిగా వేగనివ్వాలండి. ఎండుమిర్చి కూడా చక్కగా బ్లాక్ కలర్లోకి రావాలి. అలా వేగిపోయిన తర్వాత చూసారు కదండి, అలా చక్కగా వేయించుకోవాలండి. అవి వేయించుకున్న తర్వాత మనము ఈ రెసిపీ కోసము ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. అవి డైరెక్ట్గా అందులో వేసేయచ్చు తాలింపులోనే. కాకపోతే కొంచెం ఆ పెంకులు కట్ల పడితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకొని అవి ఒకసారి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అవి బాగా పొడిగా కాకుండా అలా కొంచెంగా కదిపిస్తూ ఆ ఎల్లో వైట్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మరి పొడి చేయకూడదండి. తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ఇందాక మనం మసాలాలో వేసుకున్నాం కదా, కారము సాల్టు. సో ఇందులో పసుపు ఒక్కటి వేస్తే సరిపోతుంది. పసుపు కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరీ పొడిగా చేయొద్దండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఏం కాదు. పొడిగా అయితే చేయకూడదు. మనం కోడిగుడ్డు పొడి చేసుకుంటాం కదా, అలా అయితే చేయాల్సిన అవసరం లేదు. చిన్న పీసెస్గా ఇలా వేరే 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అలా టర్న్ చేసుకున్నానండి. ఒకవైపు ఇందాక చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను తిప్పేశాను. అలా కాలుతూ ఉండగా కొంచెం అది వేగిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో ఆ మసాలాని ఆ ఆయిల్లో వేసుకొని దాన్ని కూడా ఆ కారం ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా అదే ఆయిల్లో వేయించుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ముందుగానే కొంచెం చూసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ముందుగా పట్టుకున్న ఆ మసాలాని అదే ఆయిల్లో వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలి. కొంచెం తగ్గించినా పర్లేదు, కానీ ఎక్కువగా అయితే పెట్టకూడదు, మసాలా మాడిపోతుంది. సో అలా వేగిన తర్వాత ఆ మసాలాను మనం ఎగ్ చేసుకున్నాం కదా, అది మొత్తం కూడా కలిపేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మంచిగా వేగాక కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్లుగా మొత్తం కూడా కలిపేసుకోవాలి మంచిగా. పొడి కాకుండా
చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ ఆ ఎగ్ అంతా కూడా పట్టేటట్లుగా, మసాలా అంతా పట్టేటట్లుగా చేసుకోవాలండి. అంతేనండి, అలా కలుపుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. గుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంది. లేట్ కాకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.